మీ పేరు చెప్పండి. నా పేరు తేళ్ల జోసఫ్. మా తల్లిదండ్రులు వ్యవసాయ కూలీలు. నేను 10వ తరగతి కారంచేడులో, 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు కారంచేడు హై స్కూల్ నందు చదువుకున్నాను. అప్పట్లో మాదిగపల్లి నుంచి తక్కువ మందిగానే విద్యార్థులు ఉండేవాళ్ళము. అంటే వేళ్ల మీద లెక్క పెట్టగలిగినంత మంది, 1 2 3 4 నాకు తెలిసి ఒక 5 6 ఉన్నాము. మాకంటే ముందుగా కొంతమంది సీనియర్స్ ఉన్నారు. అట్లా తక్కువగా లిమిటెడ్గా చదువుకుంటున్న రోజులవి. సామాజిక పరిస్థితులు అయితే ఆర్థికంగా మనం తక్కువగానే ఉంటాం, కానీ ఉన్నంతలో శుభ్రంగా ఉంటాము. మన తల్లిదండ్రుల కష్టార్జితంతో టెరికాటన్ షర్ట్లు, యూనిఫాము మంచిగా ఉండగలిగేవాళ్ళం. ఆర్థిక సోషల్ స్టేటస్ అయితే చాలా తక్కువగా ఉంటుంది, కానీ మన తల్లిదండ్రులతోటి చేదోడు వాదోడుగా పనులకు వెళ్తూ ఉండేవాళ్ళము. జూలై 17 తారీఖు సంఘటన అంత పెద్ద స్థాయిలో ఒక కులం మనుషులు ఇంకొక పేద కులమైన మన మీద ఇటువంటి దాడి జరిగిద్ది అనేటువంటిది నాకున్న అవగాహనలో ఊహించని పరిస్థితి. అలా జరుగుతుందా అని అనిపించింది ఆ సంఘటన జరిగినప్పుడు. ఆ సంఘటనకి ముందు రోజు నేను మా నాన్నగారు పొలం వెళ్ళి, బండి ఉండేది మాకు. ఆ బండితోటి అప్పుడే విత్తనాలు సాగు చేసుకోవడానికి నారుమళ్ళు పోసుకునే టైం అది. ఆ రోజు మా నాన్నగారికి తోడుగా నేను కూడా వెళ్ళి బాగా పొద్దుపోయిన తర్వాత ఇంటికి వచ్చాము. ఇంటికి వచ్చినప్పుడు ఈ విధంగా పలానా మున్నంగి సువార్తమ్మ అనే ఆమె మీద పలానా వేరే అతను కమ్మోళ్ళ అబ్బాయి చర్నాకోలతో గొడవ జరిగితే ఆ ఊళ్ళో వాళ్ళు ఏదో పిలిపించారు. మన పెద్దలు కొంతమంది చీరాలు వెళ్ళి అక్కడ చీరాల్లో ఆయన పేరు నాకు లక్ష్మీనారాయణ బాబు అనేది చెప్తూ ఆయన తీసుకొచ్చి మాట్లాడించుకుంటే, వాళ్ళు ఇక్కడికి వచ్చి మాట్లాడి ఏదైనా సమస్యలు ఉంటే పెద్దవి కాకుండా చూస్తారని చెప్పేసి అభిప్రాయపడి వెళ్ళారని చెప్పుకున్నారు. మేము తెల్లవారుజామున, అంటే చాలామందికి అసలు ఒక తగాదా జరుగుద్ది అనేటువంటి విషయం తెలియని పరిస్థితి. మేము తెల్లవారు 5కి 5:30కి లేచేటప్పటికే ఇంకా కేకలు, రకరకాల గొడవ జరుగుతున్న వాతావరణం ఒకటి కనపడుతూ ఉంది. మాకు జమ్మి చెట్టు అని ఊర్లో పల్లెలోకి, మాదిగపల్లిలోకి ఎంటర్ అవడానికి ఒక ఎంట్రన్స్ ఉంటుంది. ఒక పల్లె మొత్తం స్ట్రైట్గా రోడ్డు ఉంటుంది. రోడ్డుకి 2 వైపులా మన ఇళ్ళు ఉంటాయి. మా ఇల్లు దూరంగానే ఉంటుంది. కానీ ఈ గొడవ జరిగిన తర్వాత తెలుసుకొని సెంటర్కి వచ్చాము. అక్కడ వేప చెట్టు సెంటర్ ఉంటుంది. అక్కడ అందరం కొంతమంది యువకులు ఏంటి అసలు ఈ పరిస్థితి ఏందని ఆలోచనలు పడి తగాదికి రావటం ఏందని అప్పుడు చాలామంది తెలియని పరిస్థితి అన్నమాట. తెల్లవారి నిద్రలేసేటప్పటికే అంత పరిస్థితి ఊహించని పరిస్థితి. అప్పుడు మేము మా పెద్దలు కొంతమంది ముందుకెళ్ళి వాళ్ళని రావద్దు అదిదని సముదాయించి చెప్పే ప్రయత్నంలో ఉన్నారు. మేము అక్కడ పరిశీలిస్తూ ఉన్నాం పరిస్థితి ఏంటో, మన పరిస్థితి ఏంది, ఇదేంది, ఇంతమంది అసలు కమ్మోళ్ళు ఏంటి మన మీద రావటం ఏంటని. ఈ పరిస్థితుల్లో కొంతమంది వేరే రోడ్డు గంటవారి బజార్ అని ఒకటి ఉంది. ఆ బజార్ నుంచి కొంతమంది కమ్మవాళ్ళు వచ్చి, ఆ సర్వోదయ్ అనే ఒక అతను కాలేజీలో పనిచేస్తుంటాడు. అంటే నాకు పూర్తిగా కొంతమంది పేర్లు తెలియవు, అంత వచ్చిన వాళ్ళలో ఒక అతను పేరు గుర్తుంది. వీరత్వ శాంతి అయిన ఒక పెద్ద అతను ఉండేవాడు. వాళ్ళు 2 పేర్లు గుర్తున్నాయి. ఇంకా కొంతమంది వాళ్ళతో పాటు వచ్చి అసలు ఇక్కడ పరిస్థితి ఏందా అని పరిశీలించి ఏం లేదులే ఇదని చెప్పేసి, మీరేమి కాబాకండి, మేము వెళ్ళి సముదాయం చెప్తామని చెప్పేసి మన దగ్గర ఇక్కడ ఉన్న వాతావరణాన్ని పరిశీలించుకొని వెళ్ళి ఈ జమ్ము చెట్టు దగ్గర ఉన్న వాళ్ళకి వెళ్ళి చెప్పారు. ఇంకా వాళ్ళు దాడికి మొదలై వచ్చేసేసారు. అప్పుడు మేము ఉన్నాము. మా పెద్దవాళ్ళకి సపోర్ట్గా మేము కూడా కొంత దూరం దానికి మీకు మా గొడవలు ఏంటి ఇదని చెప్పి సముదాయించే క్రమంలో ఉన్నాము. మా చిన్నాన్నగారైన మోసే, ఆయన సంఘ పెద్దగా ఉన్నారు, ఆయన్ని మా కళ్ళ ముందే కొట్టారు. కొట్టిన తర్వాత ఇంకా మేమంతా, నేను అప్పుడు ఇంటర్మీడియట్ అయిపోయి ఈ తగాదలు ఇటువంటి సిచ్యువేషన్ మాకు తెలియదు. ఈ పరిస్థితుల్లో ఇంకా ఆయన మమ్మల్ని, అయ్యా మీరు తప్పించుకోండి, చేయి దాటిపోయింది ఇదని మమ్మల్ని పక్కకు పంపించాడు. ఆ పరిస్థితుల్లో మేము అక్కడి నుంచి దాక్కోగలిగాము. తర్వాత చూసుకుంటే ఘోరమైన పరిస్థితి జరిగింది. మన వాళ్ళంతా చనిపోయి ఇట్లా మేము దాదాపుగా పొలాలకు వెళ్ళాము. పొలాలకు వెళ్ళినప్పుడు మా సాల్మన్ బాబాయ్ కూడా మా ముందే వెళ్ళాడు.
మమ్మల్ని పోలీసులు అప్పుడు అక్కడ చీరాల వైపు చిన్న చౌటాల బ్రిడ్జి దగ్గర మమ్మల్ని నేను ఇంకొక జోసఫ్ ఇద్దరు ముగ్గురు ఉన్నాం. మొత్తం మీద అట్లా స్కాటర్ అయిపోయిన పరిస్థితి ఉంది. అప్పుడు ఆ పోలీసు చీరాల వైపు పోలీసు వెహికల్ తిప్పెట్టింది. అక్కడ ఇన్సిడెంట్ జరుగుతుంటే ఇటువైపు జరుగుతుంది. ఏదైనా అటు వెళ్ళి ప్రొటెక్ట్ చేయాల్సిన వాళ్ళు చీరాల వైపు ఫేస్ చేసి ఉంది వెహికల్. ఇప్పుడు వాళ్ళు పోలీసులు ఏం ఫీల్ అయ్యారంటే మేము వాళ్ళని కొట్టి వస్తుంటే మమ్మల్ని పట్టుకున్నట్టుగా వాళ్ళు బిహేవ్ చేసి మమ్మల్ని అదే వెహికల్ తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో పెట్టారు. జరిగినప్పుడు బై నైట్ టైము వార్డెను గారు మన భాస్కర మావయ్య ఆయన మమ్మల్ని బెయిల్ మీద జోసఫ్ నన్ను తీసుకొచ్చారు. బెయిల్ అంటే పోలీస్ స్టేషన్ బెయిల్ తీసుకొచ్చారు. అప్పటికే జరగాల్సిన పరిస్థితి అంతా జరిగింది. అది ఒకటి. బ్రీఫ్గా నాకున్న పరిధిలో అయితే గ్రామంలో ఇటువంటి కక్ష కార్పణ్యాలు, ఇంత దాడులు, ఈ పరిస్థితులు మనం ఊహించని పరిస్థితి. ఏదో చదువుకుంటున్నాం, ఊళ్ళో అందరూ కూడా తెలిసిన పరిస్థితులు లేవు. మాతో పాటు ఉన్న స్టూడెంట్స్ కొంతమంది మాకు తెలుసు, వాళ్ళు మేమంతా మంచిగానే ఉంటాము. విద్యార్థుల మధ్య ఊళ్ళో ఇంత ఇది ఉందనేది ఆ సంఘటన మాకు పోలీసులు చిన్న చౌటాలు అంటే అక్కడ మనకి రెండు ఉన్నాయి చౌటాలు, పెద్ద చౌటాలని చిన్న చౌటాలని రెండు కట్టలు వచ్చే రోడ్లు అవి. ఇక్కడ చీరాల వైపు పెట్టి వాళ్ళు తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ వీళ్ళు దెబ్బతిన్నారనే విషయం బయట వాళ్ళకి అర్థమైంది కాబట్టి నైట్ మాకు బెయిల్ ఇచ్చి తీసుకొచ్చేసారు. అది మనం దెబ్బతిన్నాం అనే ఆలోచన ఉంటే వాళ్ళు మనల్ని ఇంకొక రకంగా బిహేవ్ చేసి ఉంటారు. స్టేషన్ బెయిల్తో వచ్చేసాం. ఎఫ్ఐఆర్ పెట్టారునా? కేసు వెళ్ళిందా కోర్టుకి? కేసు ఇంకా మమ్మల్ని తర్వాత ఎటువంటి ఫర్దర్ కేసు ఫాలో అప్ ఏం జరగలేదు మా మీద. అట్లా జరిగింది. ఆ తర్వాత నాకు ఈ ఉద్యమం రిజల్ట్స్తో సాధించిన విజయాలతో నాకు ఒక నేను బీకామ్ ఫస్ట్ ఇయర్ చేరి ఏదో అంత ఇంట్రెస్ట్గా ఏం చదువుతున్న పరిస్థితి కాదు. ఆ పరిస్థితిలో చిన్న జాబ్ వచ్చింది, టెండర్గా ఇచ్చారు. విక్టిమ్స్ రిక్రూట్మెంట్ కోట కాదు. ఎస్ఆర్ శంకరన్న గారు మాకు ఒక ఎడ్యుకేటెడ్ యూత్కి జాబ్స్ ప్రొవైడ్ చేయమని ఒక ఏదో కంటెంట్స్ తోటి ఒక లెటర్ వచ్చిందని మన వాళ్ళంతా మేమంతా అప్పట్లో నేనైతే మన గ్రామంలోనే ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాను, మన సర్టిఫికేట్స్ ఇచ్చాము. అది ఒక్కటే తప్ప ఉద్యోగం వచ్చేంతవరకు నేను ఒంగోలు కూడా వెళ్ళలేదు. అది 10 మందితో కలిపి ఒక ఆర్డర్ వచ్చింది. అందులో నేను చిన్న సర్వెంట్గా గవర్నమెంట్ సర్వెంట్కి జాయిన్ అయ్యాను. అదే డిపార్ట్మెంట్లో సూపరింటెండెంట్ స్థాయికి చేరుకున్నాను. సూపరింటెండెంట్గా పనిచేస్తాను.